నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మిగ్జామ్ తుఫాను బాధితులను తక్షణం ఆదుకోవాలి. బాధితుల ఫోన్ కాల్తో అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం జగన్. మిగ్జామ్ తుఫాన్లో టొర్నడోలు, సుడిగాలులు బీభత్సం. అపారంగా పంట నష్టం, బాధితులకు అండగా ఉంటామన్న నేతలు. విశాఖ నగరానికి తప్పిన ముంపు ప్రమాదం. సకాలంలో షీల్డ్ తొలగింపు వల్లే సాధ్యమైందన్న మేయర్ గొలగాని, ఎమ్మెల్యే వాసుపల్లి. భారీ వర్షాలకు ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన అధికారులు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి వచ్చే వరకు బాధితులకు ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తుఫాను పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పంట పొలాల్లో వరద నీరు తొలగించేందుకు దృష్టి సారించాలని ఆదేశించారు. బాపట్ల వద్ద మిగ్జామ్ తుఫాన్ తీరం దాటింది. 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చేతికొచ్చిన పంట నీటిపారైంది. దీంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. తుఫాను అనంతరం పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. అధికారులంతా తమ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులకు తీసుకురావడంపై దృష్టి పెట్టాలన్నారు. బాధితుల పట్ల సానుభూతి, ఉదారంగా వ్యవహరించాలని కోరారు. దురదృష్టవశాత్తు విధి నిర్వహణలో ఉండగా చెట్టు కూలి ఓ కానిస్టేబుల్ చనిపోయాడని, ఆ కుటుంబానికి 30 లక్షలు సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. ఎస్పెషలీ ఫార్మింగ్ కమ్యూనిటీకి సంబంధించి రైతులకు అందరికీ కూడా ఖచ్చితంగా భరోసా ఇవ్వండి. గవర్నమెంట్ విల్ స్టాండ్ బై ఎవ్రీ ఫార్మర్, be it protecting of the crops, be it compensating for the crops, be it any which way, or be it procurement of the crop. ఎవ్రీ విచ్ వే గవర్నమెంట్ అన్ని రకాలుగా ఏ రైతుకు కూడా నష్టం అనేది జరగకోకుండా ప్రతి అడుగులోనూ గవర్నమెంట్ తోడుగా ఉంటుంది అన్న సంకేతం ప్రతి రైతుకు కూడా మొరల్ బూస్టింగ్ చేస్తూ గవర్నమెంట్ మెసేజ్ పంపించమని చెప్పి కూడా ప్రతి కలెక్టర్కు మై సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్, అండ్ ఎస్పెషలీ వెన్ you have a senior IAS officer who's got past experiences, good collectors also sitting down with you and also monitoring the situation in your respective districts along with you. But nevertheless, కొన్ని చిన్న విషయాల మీద కొంచెము ధ్యాస అన్నది మాత్రం మిస్ కాకుండా చూసుకోండి. The most important aspect one should always remember is empathy. This is one thing that you people should never forget. మనము బాధితుల ప్లేస్లో మనం ఉంటే వాట్ కైండ్ ఆఫ్ ఎంపతి వీ వుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఎక్కడ కూడా తక్కువ లేకుండా చూసుకోండి. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక 10 రూపాయలు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, నాట్ ఎన్ ఇష్యూ. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ యూ, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ, బట్ ప్లీజ్ షో ఎంపతి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరు ముఖంలో కూడా ఎక్కడైనా కూడా ఇంత కష్టంలో కూడా మా కలెక్టర్లు మమ్మల్ని బాగా ఆదుకున్నారు, మా కలెక్టర్లు మమ్మల్ని బాగా చూసుకున్నారు అనే మాటే వినిపించాలి. వేరే ఏ రకమైన మాట కూడా వినిపించకూడదు అన్నది ప్లీజ్ బేర్ దాట్ ఇన్ మైండ్. ఇన్ రిగార్డ్ టు 10,000 రూపాయలు థ్యాచ్డ్ హౌసెస్ డిస్ట్రాయ్ అయినప్పుడు సహాయం చేసే విషయం కానీ, లేకపోతే లోతట్టు ప్రాంతం నుంచి షిఫ్టింగ్ చేసి క్యాంపులకు తీసుకొచ్చి ఆ తర్వాత పంపించేటప్పుడు చేయాల్సిన ఫార్మాలిటీస్ అయితేనేమి, క్యాంపుల్లో బాగా చూసుకోవడం విషయం అయితేనేమి, ఆర్ పాకెట్లలో మనం పెట్టి రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు అయితేనేమి, ప్రతి విషయంలోనూ బీ మైండ్ఫుల్ ఆఫ్ దీస్ డీటెయిల్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సేవింగ్ ద క్రాప్స్. సో దీనికి సంబంధించి డ్రైనింగ్ అవుట్ ఆఫ్ వాటర్ అన్న దాని మీద, అన్న అంశం మీద విపరీతమైన ఫోకస్ పెట్టండి. అండ్ రీస్టోరేషన్ ఆఫ్ పవర్ నీడ్ నాట్ మెన్షన్. హైయెస్ట్ ప్రయారిటీ on war footing basis మీద at the earliest, please make sure that every village comes back to normalcy. So the most important thing. And similarly, ఎక్కడెక్కడైతే రోడ్లు కట్ ఆఫ్ అయిపోయినాయో అక్కడ టెంపరీ రీస్టోరేషన్ ఆఫ్ దీస్ రోడ్స్ కానీ, ఈ కట్ ఆఫ్ అయిపోయిన ట్యాంక్స్ కానీ, వీటికి సంబంధించి కూడా ఈక్వలీ ఇంపార్టెంట్ అంశం కింద భావించి ఈ టెంపరీ రీస్టోరేషన్ మీద అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం కూడా కంటిన్యూ చేసే కార్యక్రమాలు కూడా చూసుకోండి. చాలా చోట్ల తెరుపు వచ్చింది కాబట్టి ఇమీడియట్లీ ఈ శానిటేషన్ డ్రైవ్ అనేది
immediately you follow it up. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పంటల రక్షణ, మునిగిపోయిన పంటలకు పరిహారం అందించడం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం తక్షణమే జరగాలని ఆదేశించారు. రైతులకు తోడుగా నిలబడాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. 80% సబ్సిడీపై విత్తనాల సరఫరాకు సిద్ధం కావాలని, యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ లైన్లు పునరుద్ధరించాలని ఆదేశించారు. అలాగే దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించే పనులు చేపట్టాలన్నారు. మిగ్జామ్ తుఫాను అలజడి సృష్టించింది. సుడిగాల్లో టోర్నడోలు రావడంతో చెట్లు, పుట్టలు గాల్లో కలిసిపోయాయి. ఇటువంటి టోర్నడోలను గతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ తుఫాను కారణంగా పంట నష్టం కూడా ఎక్కువగా జరిగిందని రైతులు వాపోతున్నారు. రాష్ట్రంలో మిగ్జామ్ తుఫాను కారణంగా అల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఒకవైపు గడ్డలు, వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. మరోవైపు కొండచర్యలు విరిగిపడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పాడేరు నుంచి హుకుంపేటకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పరదానిపుట్టు వంతెనపై వరద నీరు నిలవడంతో 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాంపచోడవరంలోని చీతపల్లి వాగు నుంచి 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మారుడుమిల్లి రహదారిలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో టోర్నడోలు, సుడిగాళ్లు అలజడి సృష్టించాయి. జాతీయ రహదారిపై టోర్నడోలు ధాటికి వాహనాలతో పాటు కొబ్బరి చెట్లు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. జాతీయ రహదారిలో టోర్నడోలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇదిలా ఉంటే అనకాపల్లి జిల్లా, అల్లూరు జిల్లాల్లో పంట నష్టం తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో జడ్పీ చైర్పర్సన్ సుభద్ర, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని పర్యటించారు. చేతికి అందొచ్చిన పంట తడిసిపోయిందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. నూర్చేందుకు సిద్ధంగా ఉన్న వరి కుప్పలు వర్షపు నీటిలో మునిగిపోయాయి. పలుచోట్ల వరి కుప్పలు తడవకుండా ఉండేందుకు బరకాలు కప్పుతున్నారు. ఆయా గ్రామాల్లో నూర్పిళ్లు చేపట్టిన చోట్ల ధాన్యం తడిసిపోయింది. అనకాపల్లి జిల్లాలో నేలకొరిగిన పంట పొలాలను సిపిఎం నాయకులు సందర్శించారు. నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని, పంటల్లో 80% పరిహారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాడేరు మండలంలో పంతాడపల్లి పంచాయతీ పరిధిలో ఏదైతే వరికి సంబంధించి ఈ మిచాంగ్ తుఫాన్ కారణంగా పూర్తిగా నష్టపోయినటువంటి రైతుల్ని పరామర్శించడానికి ఈరోజు నేను, అదేవిధంగా గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ అడ్వైజరీ చైర్మన్ సరస్వతి గారు, మా డైరెక్టర్ గారు కన్నపాత్రుడు గారు, సచివాలయం సిబ్బంది అండ్ రైతులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పొలాలు చూడడానికి ఈరోజు మేము అందరం కూడా రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత రైతులతో కూడా మేము కలిసి మాట్లాడి సో వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని పూర్తిగా వివరాలన్నీ కూడా వాళ్ళ దగ్గర తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే అంటే నాట్ ఓన్లీ అంటే వరి పొలాలు మాత్రమే కాదు, ఏదైతే సబ్సిడీలో మనం ఇచ్చినటువంటి రాజ్మా కానివ్వండి, సోళ్ళు కానివ్వండి, మిరప పంట కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైతే రైతులు వేసుకున్నారో ఈ తుఫాన్ కారణంగా పూర్తిగా కూడా ఇవన్నీ కూడా నీటి మట్టమై పూర్తిగా తడిచిపోయి పూర్తిగా రైతులందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ అంశాలన్నీ కూడా అంటే ఈరోజు ఫీల్డ్ వర్క్ ఈరోజు మేము రావడం జరిగింది. దాని గతంలోనే కలెక్టర్ గారు అంటే నిన్న కలెక్టర్ గారు పిఓ గారితో కూడా మాట్లాడాము. అదేవిధంగా మా గౌరవ గిరిజన శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో పూర్తిగా గిరిజన ప్రాంతంలో నష్టపోయినటువంటి రైతులకి ఖచ్చితంగా ప్రభుత్వం భరోసాగా నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖండంలో ఉన్న భూములన్నీ గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకి మునిగిపోయాయి. కొన్ని వరి పడిపోయాయి. ఆ రకంగా ఇక్కడున్న రైతాంగానికి చాలా నష్టం జరిగింది. ఇది నిరంతరం ఈ ఆవఖండం అనేది నిరంతరం ఇలాంటి వరదలకి ఇవన్నిటికీ ఇబ్బందులు పడుతున్న సందర్భాలు అనేకం కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రాంత రైతులందరూ ఎక్కువ మంది చిన్నకారు రైతులు, అట్లాగే కౌలు రైతులు ఉన్నారు. ఈ రైతులకి ప్రభుత్వం మార్కెట్ ధర ప్రకారంగా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలనేది సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ బృందం పర్యటన చేసింది, రైతులు కూడా కలుసుకుంది. గతంలో లేనంత నష్టం ఈ సంవత్సరం వచ్చిందనేది తెలియజేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మిగ్జామ్ తుఫాను రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రభావం చూపించింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి తక్షణ సాయం అందించాల్సిందిగా ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని, ఒక ఫోన్ కాల్కు అందుబాటులో అధికారులు ఉండాలని ఆదేశించారు. విశాఖ నగరం తుఫానుతో తడిసి ముద్దాయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎప్పుడు ముంపునకు గురయ్యే జ్ఞానాపురం ప్రాంతాలు డ్రైన్లలో షిల్ట్ను సకాలంలో తొలగించడంతో ముంపు ప్రమాదం తప్పింది.
జ్ఞానాపురం ఎర్రగడ్డ కాలువలో పూడికల తొలగింపు పనులను మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు పర్యవేక్షించారు. విశాఖకు మున్పు సమస్య లేకుండా చేశామంటున్న మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. మిచాంగ్ తుఫాను తెరిపించినప్పుడు బాపట్లలో ఇది తీరం దాటింది. విశాఖపట్నానికి చాలా ముంపు నివారణ చర్యలు చేపట్టడం వల్ల విశాఖపట్నానికి ముంపు తగ్గినట్టే మనం చెప్పాలి. పెను ప్రమాదం కూడా తప్పింది. ఇక్కడ ఎప్పటికప్పుడు ఎర్రగడ్డ అనేది ఈ వాటర్ డ్రైన్ చూస్తే ఎప్పటికప్పుడు దీన్ని నీరు లాగేయడం వల్ల విశాఖపట్నం ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా మునిగిపోయి ఉండేది. ఇప్పుడు జీవీఎంసీ చర్యలు తీసుకోవడం వల్ల ఈ ముంపు నివారణ చర్యలను చేపట్టడం వల్ల చాలా వరకు జ్ఞానాపురానికి ముంపు సమస్య తప్పింది. ఇక్కడ మేయర్ గారు, ఎమ్మెల్యే గారు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, గతంలో పరిస్థితి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంటుంది? గతంలో అయితే ఇలాంటి వరదల కారణంగా ఇంట్లోకి నీరు వచ్చేసి సుమారు ఒక 4 ఫీట్ 3 ఫీట్ వరకు వాటర్ ఉండేది. అది ఎప్పుడు నిరంతరం క్లియర్ చేస్తుంటారు. ఇప్పటికే సుమారుగా 22 ట్రిప్పులు వెళ్ళింది నిన్నటి నుంచి, మొన్న 3 రోజుల నుంచి. ఇవాళ ఉదయం అయితే 6 ట్రిప్పులు కూడా వెళ్ళాయి. ఇక్కడ గార్బేజ్ అంతా కాపులపాడికి లిఫ్ట్ చేయడము అయినా కూడా మీరు అందరూ చూస్తున్నారు, ఇంకా చాలా ఉంది. ఇదంతా ఎప్పటికప్పుడు నిరంతరం చేయడం వల్ల ఆఫీసర్స్, జోనల్ కమిషనర్, ఇక్కడ ఈలు వీరందరూ నిరంతరం చేయడం వల్ల మనము ఈరోజు ఈ వరద తాకిడి నుంచి ప్రజలకి ఎటువంటి ముప్పు లేకుండా చేయడం జరిగింది జీవీఎంసీ నుంచి. అలాగే రానున్న రోజుల్లో ఇంత గార్బేజ్ ఇక్కడ రాకుండా వేరేగా సుమారు 1,80 లక్షలతో ఒక మిషన్ కూడా ఏర్పాటు చేశాము. దాని నుంచి మనకి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఈ గార్బేజ్ ఇంతలాగా చెత్త రాకుండా అక్కడే ఆ మిషన్ ద్వారా బయటికి పంపించే విధంగా ఒక మిషన్ కూడా ఏర్పాటు చేసాము. అది ఒక 10 days 15 daysలో అది ఓపెన్ చేసి ఇలాంటి పరిస్థితి నుంచి ఇంకా విముక్తి కలిగే విధంగా జీవీఎంసీ ఎప్పుడు కూడా నిరంతరం అడుగులు వేస్తూ ఉంది. నగరంలో పరిస్థితులు ఎన్ని వార్డులు ముప్పు ప్రాంతం గురైంది, ఆ ప్రాంతాలు ఎటువంటి సహాయం చేస్తుంది? ముఖ్యంగా జోన్ 4, జోన్ 5లోనే అంటే ఈ ఏదైతే సముద్రానికి ఆనుకుని ఉన్న ఏవైతే ఉన్నాయో జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ మేము ఎప్పటికప్పుడు అలర్ట్ చేసుకుంటూ జోనల్ ఆఫీసర్స్తో ఆల్రెడీ మాట్లాడి మీటింగ్స్ పెట్టి ఏవైతే ఈ సముద్రానికి దగ్గరగా ఉన్న హౌసెస్ ఏమున్నాయో వాళ్ళందరినీ కూడా ఈ వరద నుంచి ఏదైనా అత్యవసర పరిస్థితి అయితే వాళ్ళకి కళ్యాణ మండపాలు, స్కూళ్ళు కూడా ఏర్పాటు చేసి రెడీగా ఉంచాము. అటువంటి అంత అత్యవసర పరిస్థితి అయితే లేదు. దానికి కారణము ఇవన్నీ నిరంతరం కూడా పర్యవేక్షణ చేయడం వల్ల అదంతా లేకుండా అయింది. విశాఖపట్నం చాలా బాగా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగామనే సంతోషం అయితే నగర్ మేయర్గా, కమిషనర్గా మాకు చాలా ఉంది. ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు. దీనికోసం మీకు బాగా తెలుసు ఒకప్పుడు పరిస్థితి ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎర్రగడ్డ పరిస్థితి ఎలా ఉంది? మీ అందరికీ కూడా మాకంటే బాగా తెలుసు, ఎందుకంటే మీరు మీడియా వారు. ఒక గట్టిగా ఒక 2 hours 3 hours వర్షం కురిస్తే మోకాళ్ళ లోతు జ్ఞానాపురం అంతా వచ్చేసేది అన్నమాట. ఎందుకంటే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం పాత నగరము, అన్ని చెత్తలు గార్బేజ్ అంతా కూడా మిగతా నియోజకవర్గాల్లోనేమో మా దగ్గర ఉండే గడ్డల్లోకి వచ్చి అదేమో సముద్రంలోకి అవుట్లెట్ వెళ్తుంది. ముఖ్యంగా ఎర్రగడ్డ ప్రాంతం అంటే ఉత్తర నియోజకవర్గం నుంచి నా 14 వార్డులు అక్కడ నుండి ఏదైతే ఉన్నాయో మర్రి నగర ప్రాంతాలన్నీ కూడా అక్కడ నుండి ఉండే గడ్డన్నీ కూడా ఆ గార్బేజ్ అంతా కొట్టుకుంటూ ఈ ఎర్రగడ్డ దగ్గరికి వచ్చి సముద్రంలో కలుస్తుంది. సో ఈ గార్బేజ్లు మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అంతా థర్మాకాల్స్ అని, గుడ్డలని, పరుపులని ఇవన్నీ కూడా. సో గుడ్నెస్ ఆఫ్ ది జీవీఎంసీ కమిషనర్ అండ్ గుడ్నెస్ ఆఫ్ ద మేయర్ ఎస్పెషల్లీ, అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఈరోజు కోడిగుడ్డ శ్రీ పూర్ణిమాదేవి గారు ఇక్కడ కార్పొరేటర్, లోకల్ కార్పొరేటర్ గారు నిరంతర పర్యవేక్షణలోనేమో 24 hours 24/7 ఏమో ఇక్కడ నుండి చేస్తా ఉన్నారన్నమాట. అంటే ఈ యొక్క ప్రొక్లైనర్స్ పెట్టి ఎప్పటికప్పుడేమో ఆ చెత్తను తీయడం వల్ల గార్బేజ్ తీసి ఇక్కడ నుండి మళ్ళీ కాపులో పడి పంపించడం వల్ల ఎప్పటికప్పుడు క్లియర్గా సముద్రంలోని వాటర్ ఫ్రీ ఫ్లో అవుతుంది. ఈ ఫ్రీ ఫ్లో అనేది ఎప్పుడు ఇచ్చామో జ్ఞానాపురంలో 1 ఇంచు వాటర్ కూడా లేదు. 3 రోజులు కూడా కుండపోత వర్షం వచ్చినా కానీ జ్ఞానాపురంలో 1 ఇంచు వాటర్ లేదు.
ఇది గతంలో జ్ఞానాపురం అనేది చాలా లోతట్టు ప్రాంతం. 14 వార్డుల నుంచి వచ్చినటువంటి వరద కొండల నుంచి వచ్చినటువంటి వరద నీరంతా కూడా ఇక్కడే అది ఈ ఎర్రగడ్డ మీదుగానే సంతుల కళాశాల ఉండేది. అయితే ప్రస్తుతం ఎర్రగడ్డను ఆధునీకరించడం, కొంత ఆ మిషనరీ పెట్టి ఆ చెత్తనంతా వేరువేయడం, లేకపోతే ఆ చెత్తనంతా వేరువేసి కొత్త మిషన్లు కూడా ఇక్కడ ఆధునీకరించడం వల్ల కొంత ముంపు నివారణ చర్యలు వేగవంతమయ్యాయి. దాంతో ముంపు చాలా విశాఖపట్నానికి ఈ ప్రాంతానికి కూడా ముంపు తగ్గిందనే మనం చెప్పాలి. కెమెరా పర్సన్ గాయతో చిట్టుబాబు ఎస్టీవీ విశాఖ నుంచి. భారీ వర్షాలతో గాజువాక పారిశ్రామిక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగిపోవడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మిగ్జామ్ తుఫాను ప్రభావం విశాఖ నగరంపై కూడా చూపించింది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో సాధారణ జనజీవనం స్తంభించింది. పలు లోతట్టు ప్రాంతాలు, మురికివాడలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు బీహెచ్పీవీ జాతీయ రహదారి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్లో 33 kV విద్యుత్ పోల్స్ పక్కకు ఒరిగిపోయాయి. దీంతో అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పునరుద్ధరణ చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. భారీ క్రేన్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. పక్కకు ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేశారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రోడ్లో మట్టి కూరుకుపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒరిగిన విద్యుత్ పోల్స్ ను గేల్ ఇండియా, BHEL సహాయంతో సరిచేశారు. అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. వర్షాల కారణంగా మట్టి కూరుకుపోవడంతో 33 kVకి సంబంధించి 3 విద్యుత్ పోల్స్ ఒరిగిపోయాయని అసిస్టెంట్ డిప్యూటీ ఇంజనీర్ మీనకంఠారావు తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వేరే లైన్ నుండి విద్యుత్ సరఫరా చేశామన్నారు. 2 క్రేన్ల సాయంతో విద్యుత్ పోల్స్ ను సరిచేశామని తెలిపారు. ఈ మనకేంటంటే గాజువాక 220 kV సబ్ స్టేషన్ నుంచి గెయిల్కి మరియు వడ్లపూడికి వెళ్తున్న డబుల్ సర్క్యూట్ లైన్ 3 పోల్లు లీనింగ్ అవ్వడం, అంటే సైడ్కి ఒరిగిపోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే మేము ఈ ఫీడరు ఆఫ్ చేసుకుంటూ ఆల్టర్నేట్ సప్లైలు అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక ఇది ఇమీడియట్గా ఏంటంటే అందరం కూడా ఇక్కడికి మా వడ్లపూడి అయ్య గారు, చిన్నగంటాడ ఇన్ఛార్జ్ అయినటువంటి మెంది అయ్య గారు, మేము ఇక్కడికి వచ్చి రెక్టిఫికేషన్స్ ఇమీడియట్గా చేయడం జరిగింది. ఇప్పుడు రెక్టిఫికేషన్ అయిపోయింది. ఈ లైన్ ఏంటంటే 220 kV సబ్ స్టేషన్ నుంచి గెయిల్కి మరియు వడ్లపూడికి వెళ్తుందండి. వాళ్ళకి ఏంటంటే సప్లై ఇంటరప్షన్ లేకుండా ఇంకొక ఫీడర్ నుంచి సప్లై ఇవ్వడం జరిగింది. సప్లై అయితే ఎటువంటి ఇంటరప్షన్ లేదు. ఈ పోల్లు ఒరిగిపోయిన వెంటనే ఈ ట్రాఫిక్ అంటే క్లియర్ చేయడానికి మాకు పోలీసు వారు ఇమీడియట్గా మాకు సహకరించారు. వాళ్ళ సహకారంతో ఈ రెక్టిఫికేషన్ కూడా ఇమీడియట్గా చేయడం జరిగింది. భారీ వర్షాలతో ఏర్పడ్డ అంతరాయాలను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మిగ్జామ్ తుఫాను తీరం దాటిన తర్వాత బలహీనపడింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు దశల వారీగా కురుస్తున్నాయి. శుక్రవారం నుంచి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గత వారం రోజులుగా మిగ్జామ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు దశల వారీగా దంచుకొట్టాయి. మంగళవారం రాత్రి సమయంలో బాపట్లకు సమీపంలో తీరం దాటి ఉదయానికి బలహీనపడింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. విశాఖలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాళ్లకు కొన్ని చోట్ల చెట్లు విరిగి వాహనాలపై పడ్డాయి. వాటిని తొలగించే కార్యక్రమాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. కొన్ని పరిశ్రమలకు వెళ్లే జెన్కో విద్యుత్ స్తంభాలు కూడా ఒరిగిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈపీడీసీఎల్ తక్షణం స్పందించి వాటిని సరిచేసి సరఫరాను పునరుద్ధరించారు. ఎప్పుడూ పొంగుతూ ఉండే ఎర్రగడ్డ ఈసారి షిల్ట్ సకాలంలో తొలగించడంతో విశాఖ వాసులకు ముంపు సమస్య తప్పింది. రాష్ట్రంలో అత్యధికంగా నరసాపురంలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాల్తేరు, విశాఖల్లో 15 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో అతి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా తేలికపాటి మోస్తారు వర్షాలు పడతాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద తెలిపారు. దాదాపుగా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని వెల్లడించారు. నిన్నటి మిచాంగ్ తుఫాను ఈరోజు అది క్రమేపీ వీకెండ్ అవుతూ రాత్రి 11:30 గంటలకి డీప్ డిప్రెషన్ గాను, ఈరోజు ఉదయం 5:30కి డిప్రెషన్ గాను
అలాగే 8:30 అబ్జర్వేషన్కి మరింత బలహీనమయ్యి వెల్మార్క్ లో ప్రెషర్గా బలహీనమైంది. ప్రస్తుతం ఇది నార్త్ ఈస్ట్ తెలంగాణ అలాగే ఒడిశా పరిసర ప్రాంతంలో కేంద్రీకృతమైన కారణం చేత ఇంకా ఈ రోజు వరకు కూడాను కొన్ని ప్రాంతాలు అంటే ఒడిశా, ఛత్తీస్గఢ్ అలాగే కొంతమేర తెలంగాణ అలాగే మన నార్త్ ఆంధ్రప్రదేశ్ దగ్గర కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటితో పోలిస్తే ఈరోజు ఆల్మోస్ట్ వర్షం యొక్క ఉధృతి అనేది తగ్గింది. ఈరోజు మాత్రం తేలికపాటి వర్షం మాత్రం కొన్ని ప్రాంతాల్లో ఉంటూ 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షం ఉండడానికి అవకాశం ఉంది. ఎక్కువగా మన వైజాగ్, విజయనగరం ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అంటే టైం టు టైం ఎక్కడైతే ఈ యొక్క రెయిన్ఫాల్ బ్యాండ్స్ కనుక వచ్చినట్లయితేనే మనకి ఈ యొక్క వర్షపాతం ఉంటుంది. అదర్వైజ్ కొంచెం క్లియర్ సిచ్యువేషన్ అయితే మనకి ఉండే అవకాశం ఉంది. ఈ రోజుతో ఆల్మోస్ట్ రెయిన్స్ మనకి ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఎక్కడైనా ఉంటే తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. హైయెస్ట్ రైన్ అంటే నర్సాపురంలోని 21 సెంటీమీటర్స్ అత్యంత భారీ వర్షం రికార్డ్ అయింది. మన వాల్టైర్ రీజియన్ విశాఖపట్నంలో అయితే కనుక 15 సెంటీమీటర్స్ అంటే తుని అలాగే ఈస్ట్ గోదావరి ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. ఇంకా విజయనగరం ఈ ప్రాంతాల్లో కూడాను మోస్తరు వర్షాలు ఆయా ప్రాంతాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు మిచాంగ్ తుఫాను ముప్పు తప్పినట్లయింది. భారీ వర్షాలతో కొన్ని లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. కొండవాలు ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. శాసనమండలి సభ్యుడు తలసిల రఘురాం కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకల్లో వధువు ప్రణవ, వరుడు విష్ణులను సీఎం జగన్, వైఎస్ భారతి దంపతులు ఆశీర్వదించారు. ఈ వివాహ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రైళ్లలో గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ప్రభుత్వ రైల్వే శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో నార్కోటిక్ శిక్షణ పొందిన స్నీపర్ డాగ్స్ ను ప్రవేశపెట్టారు. పార్సల్స్ లో ఎటువంటి మత్తు పదార్థాలు ఉన్నా పసిగట్టే విధంగా స్నీపర్ డాగ్స్ కు శిక్షణ ఇచ్చారు. వేదాంత ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు AUYVS మూర్తి ఆడిటోరియంలో గీతా ప్రవచనాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ప్రతిరోజు సాయంత్రం 6:30 గంటల నుంచి 7:45 నిమిషాల వరకు ఈ ప్రవచనాలు ఉంటాయని వెల్లడించారు. 2015లో ఏర్పాటైన వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో భగవద్గీతను ఆధారంగా చేసుకుని ప్రవచనాలు ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు నిర్వహిస్తున్న ఈ ప్రవచన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ప్రారంభమైపోతుంది. మనసుని మనం కంట్రోల్ చేసుకోలేకపోతే మనసు కోరికల ప్రకారం, మనసు ఇష్టాల ప్రకారం మనం నడుచుకుంటూ వెళ్ళకూడదు. ఆ మనసుని కంట్రోల్ చేయడానికి ఉన్నదే బుద్ధి. ఆ బుద్ధి అన్నది ఉంది అన్నది చాలామందికి తెలియట్లేదు. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియట్లేదు. ఈ వేదాంత ఇన్స్టిట్యూట్ విశాఖపట్నం ఆ బుద్ధి ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి అన్న దాని గురించి విశాఖపట్నంలో వేరు చోట్ల క్లాసెస్ జరుగుతున్నాయి. విజయనగరంలో కూడా క్లాసులు జరుగుతున్నాయి. ఆదివారం ఏమో శాంతి ఆశ్రమంలో సాయంత్రం 4 నుంచి 5 వరకు ప్రతి వారం కూడా క్లాసులు చెప్తున్నారు. సత్య గారు కండక్ట్ చేస్తుంటారు క్లాసులు. అలాగే విజయనగరంలో కూడా జరుగుతూ ఉంటాయి. డే టు డే లైఫ్కి దాన్ని ఎలా అన్వయించుకోవాలి, దాన్ని ఎలా వాడుకోవాలి డే టు డే లైఫ్లో అన్నది భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో చెప్పబడింది. సో అందుకని ఈ భగవద్గీతని ఎంఫసైజ్ చేస్తూ భగవద్గీత ప్రవచనాలు కూడా ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగానే రేపు జరిగే ఈ ప్రవచనాలు. రేపు 9వ అధ్యాయం అయిన రాజవిద్య రాజగుహ్యం మీద ఈ ప్రవచనాలు ఉంటాయండి. సో అందరినీ
ప్రజలందరినీ, విశాఖ ప్రజలందరినీ ఈ సమావేశాలకి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. హెడ్లైన్స్ మరోసారి. మిగ్జాం తుఫాను బాధితులను తక్షణం ఆదుకోవాలి. బాధితుల ఫోన్ కాల్తో అందుబాటులో ఉండాలని అధికారులను ఆదేశించిన సీఎం జగన్. మిగ్జాం తుఫాన్లో టొర్నడోలు, సుడిగాలులు బీభత్సం. అపారంగా పంట నష్టం, బాధితులకు అండగా ఉంటామన్న నేతలు. విశాఖ నగరానికి తప్పిన ముంపు ప్రమాదం. సకాలంలో షీల్డ్ తొలగింపు వల్లే సాధ్యమైందన్న మేయర్ గొలగాని, ఎమ్మెల్యే వాసుపల్లి. భారీ వర్షాలకు ఒరిగిపోయిన విద్యుత్ స్తంభాలు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.